ఐపీఎల్ సీజన్ 2026లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నేడు జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారనుంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ పోరు రసవత్తరంగా జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల చూపులన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. కాగా గత మ్యాచ్ లో ముంబై వాఖండే స్టేడియంలో చెన్నై చేతిలో ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైలో ఇవాళ జరిగే మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ముంబైను వారి హోమ్ గ్రౌండ్స్ లోనే ఘోరంగా ఓడించిన చెన్నై వారి సొంత గడ్డపై కూడా గెలిచి ముంబైపై విజయ పరంపర కొనసాగించాలని చూస్తోంది. పాయింట్ల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో ఆడిన చెన్నై 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ముంబై జట్టు ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్ గెలిచిన జట్టు వారి స్థానాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో చెన్నై పటిష్టంగా కనిపిస్తున్నా బౌలింగ్ను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. బ్యాటింగ్లో కూడా ఒకరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతున్నారు. అలా కాకుండా జట్టు ఆటగాళ్లు అంతా కలిసి రాణిస్తే నేటి మ్యాచ్లో చెన్నైకి గెలుపు ఖాయం. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై బ్యాటింగ్లో ఇబ్బంది పడుతోంది. బూమ్రా, ఘజన్ఫర్ వంటి బౌలర్లు సత్తా చాటుతున్న బ్యాటింగ్ విభాగంలో ముంబై ఇబ్బంది పడుతోంది. బ్యాటర్లు దృఢంగా నిలబడితే నేటి మ్యాచ్లో ముంబై గెలుపు సులభమవుతుంది.